ఈ బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఏదో ఒక సంస్థలో ఇంటర్న్షిప్ చేస్తే బాగుంటుందని భావిస్తూ ఉంటారు. ఏదో ఒక ప్రైవేట్ సంస్థలో కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అందులోనూ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, 100% భారత ప్రభుత్వ సంస్థ అయిన భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఇంటర్న్షిప్స్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీఈ లేదా బీటెక్ లో మీరు సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ఈఐఈ, సివిల్ ఇలాంటి బ్రాంచీల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఫ్రెషర్స్ అందరికి కూడా అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు. ఫ్రీగా ఈ ఇంటర్న్షిప్ లో మీరు జాయిన్ కావచ్చు. 15,000 రూపాయల టోకన్ స్టైఫండ్ ను కూడా అందిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ఇంటర్న్షిప్ పూర్తయిన వెంటనే భారత ప్రభుత్వ సంస్థకు సంబంధించిన సర్టిఫికేట్ ను కూడా అందజేస్తున్నారు. సో ఈ విధంగా మీ యొక్క బయోడేటాకు బలం చేకూర్చే ప్రభుత్వ సర్టిఫికేట్ ను పొందడానికి, ఉచితంగా ఇంటర్న్షిప్ పొందడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావించవచ్చు. దీని కొరకు ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు, ఎలాంటి ఫీజు ఉండదు, ఎలాంటి టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. సో ఆ పద్ధతిని మనం లైవ్ లోనే చూడబోతున్నాము. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఈ సంస్థకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లోనే మీకు చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ కనిపిస్తూ ఉన్న విధంగా అఫీషియల్ నోటిఫికేషన్ లోనే మీరు చూడబోతూ ఉన్నారు. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ లో పేర్కొనబడిన విధంగా ఈ నోటిఫికేషన్ లో ముఖ్యమైన అంశాలు మనం చూడబోతూ ఉన్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అటానమస్ సైంటిఫిక్ సొసైటీ వీరి ఆధ్వర్యంలోనే మనకి ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. ముందుగా మనం అర్హతల విషయాలు చూసుకోవాలి. అర్హతల విషయాలు మనం పరిశీలించినప్పుడు అభ్యర్థులు ఎవరైనా సరే, అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే, బీఈ లేదా బీటెక్ లో మీరు కంప్యూటర్ సైన్స్ అయినా చదివి ఉండాలి, లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ అయినా చదివి ఉండాలి. దీంతో పాటుగా ఐటీ బ్రాంచ్ వారికి అర్హత ఉంటుంది. వీరితో పాటుగా సివిల్ వారికి కూడా అవకాశాన్ని ఇస్తున్నారు. వీరితో పాటుగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఈసీ వారికి కూడా అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ వారికి కూడా అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. సో ఈ బ్రాంచీల్లో మీరు కనుక ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లయితే ఈ ఇంటర్న్షిప్ కొరకు మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ముఖ్యమైన కండిషన్ మనం పరిశీలించినప్పుడు మినిమం గా 65% మార్కులతో మీరు పాస్ అయి ఉండాలి. ఫ్రెషర్స్ ఎవరైనా సరే ప్రస్తుత సంవత్సరం 2024 పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ 2023లో పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే ఆన్లైన్ లో డైరెక్ట్ గా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేయడం కూడా ఫ్రీగా ఉంటుంది. ఆ పద్ధతిని కూడా చూడబోతూ ఉన్నాము. ఇంటర్న్షిప్ అనేది కేవలం 6 months మాత్రమే ఉంటుంది. ఈ 6 నెలల్లో ప్రభుత్వానికి సంబంధించిన ఈ ఇంటర్న్షిప్ ను మనం పూర్తి చేయవచ్చు. అదేవిధంగా ఇంకో కండిషన్ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది, ఎక్స్టెండ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ యొక్క పర్ఫార్మెన్స్ ఆధారంగా, అదేవిధంగా వారి యొక్క సబ్జెక్ట్ రిక్వైర్మెంట్, వారి యొక్క అవసరాలకు అనుగుణంగా ఇంకో 6 నెలలు పొడిగించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విధంగా మినిమం గా 6 months ఉంటుంది, మాక్సిమం గా 12 months కూడా మనము ఈ ఇంటర్న్షిప్ పూర్తి చేయడానికి అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు. ఏరియా ఆఫ్ ఇంటర్న్షిప్ ఈ విషయాన్ని మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అభ్యర్థులు ఏ బ్రాంచ్ లో వారైనా సరే ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఏరియాలో మీ ఇంట్రెస్ట్ ఆధారంగా మీరు మీ యొక్క ఏరియాను సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగాన్ని ఎంచుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో ఏ అంశాలు ఉంటాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇలాంటి రంగాల్లో మనం పనిచేయాలనుకుంటే ఈ స్లాట్ ను మీరు ఎంపిక చేసుకోవచ్చు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంఎల్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇంజనీరింగ్, అదేవిధంగా డెవాప్స్ అయినా సరే ఆటోమేషన్ రంగంలో చేరాలనుకునే అభ్యర్థులకు, దాంతో పాటుగా స్టూడియో ఆపరేషన్స్, అదేవిధంగా కాంటెంట్ డెవలప్మెంట్. సో ఈ విధానానికి సంబంధించిన అవకాశాన్ని కూడా అందిస్తున్నారు. ఈ విధంగా 200 స్లాట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ప్లేస్ ఆఫ్ ఇంటర్న్షిప్ ను కూడా ముఖ్యంగా మనం పరిశీలించాలి. రెగ్యులర్ ఇంటర్న్షిప్ ఇది ఆన్లైన్ లో ఉండదు. కేవలం మనం ఢిల్లీ ఆప్షన్ ఎంచుకోవచ్చు, లేదా గుజరాత్ అనే ఆప్షన్ ఎంచుకోవచ్చు. రెగ్యులర్ గా మనం ఇక్కడే ఉండి ఈ ఇంటర్న్షిప్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ క్యాంపస్ లోనే ఈ ఇంటర్న్షిప్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఆన్లైన్ మోడ్ లో ఉండదు, 100% ఆఫ్లైన్ మోడ్ లోనే ఉంటుంది. రెగ్యులర్ గా మాత్రమే ఉంటుంది. అప్లై చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆన్లైన్ లో మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే విధానాన్ని కూడా చూడబోతూ ఉన్నాము. ఇంకో కండిషన్ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి. ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత ఆ పీడిఎఫ్ ఫార్మాట్ ను మనం కంపల్సరీగా ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఈమెయిల్ కు మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఈమెయిల్ ఐడికి 100% మనం మెయిల్ చేయాలి. సో దాని తర్వాతే మనం అప్లికేషన్ సబ్మిట్ అయినట్లుగా భావించవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా అత్యంత ముఖ్యమైనది. ఇంటర్న్స్ ఎవరైనా సరే ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎంట్రన్స్ లేదు, ఎలాంటి టెస్ట్ లేదు. మరి ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారు? మీరు 10th లో పొందిన మార్కులు, అదేవిధంగా ఇంటర్ లో పొందిన మార్కులు, దాంతో పాటుగా బీఈ బీటెక్ డిగ్రీలో పొందిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా మిమ్మల్ని ఒకవేళ అవసరమైతే ఇంటర్వ్యూ కూడా పిలవడం జరుగుతుంది. సో మీ ఇంట్రెస్ట్ తెలుసుకోవడానికి ఇంటర్వ్యూ, సింపుల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తూ ఉంటారు.
ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే మీ ఈమెయిల్ ద్వారానే తెలియజేయడం జరుగుతుంది. ఇతర విధానాల్లో తెలియజేయడం, ఫోన్ చేయడం అంటూ ఉండదు. మీ యొక్క ఈమెయిల్ ను రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండాలి. దీంతో పాటుగా టోకెన్ స్టైఫండ్ అందిస్తూ ఉన్నారు. 15,000 రూపాయల టోకెన్ స్టైఫండ్ పర్ మంత్ ఉంటుంది. ప్రతి నెల 15,000 రూపాయలు టోకెన్ స్టైఫండ్ మనం పొందవచ్చు. ఈ విధంగా మనం ఢిల్లీలో ఉండడానికి, అదే విధంగా ఇంటర్న్షిప్ పూర్తి చేయడానికి ఈ స్టైఫండ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఇంటర్న్షిప్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన అభ్యర్థులకు భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో భారత ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అందజేస్తున్నారు. మీ యొక్క బయోడేటాకు ఈ సర్టిఫికేట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఒక ఎక్స్పీరియన్స్ గా, ఒక ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ గా ఎంతో అడ్వాంటేజ్ ను సమకూరుస్తూ ఉంది. ఇంటర్న్షిప్ సంబంధించిన కోడ్ ఆఫ్ కండక్ట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన అభ్యర్థులు క్యాంపస్ లో ఎలా ఉండాలి, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ సంస్థకు సంబంధించిన పాలసీస్, అదేవిధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఇక్కడ చదువుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న కొన్ని రకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ముఖ్యంగా మనం ఆన్లైన్ లో అప్లై చేసుకునే విధానాన్ని చూడబోతూ ఉన్నాము. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లో క్రిందికి మనం స్క్రోల్ డౌన్ చేసినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నోటీస్ బోర్డ్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు, అదేవిధంగా అప్లైకి సంబంధించిన వివరాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్ లో డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఇంకో డైరెక్ట్ లింక్ ను కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబోతూ ఉన్నాను. ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్ గా ఆన్లైన్ లో అప్లికేషన్ సంబంధించిన ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఈ ఇంటర్ఫేస్ లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి అప్లై హియర్ ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ముందుగా క్యాండిడేట్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్అప్ చేయాలి. ముందుగా మీ యొక్క పూర్తి పేరు, దాంతో పాటుగా ఫాదర్స్ నేమ్, మీ అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్, దాంతో పాటుగా సెలెక్ట్ ఆప్షన్ ద్వారా మీ యొక్క స్టేట్ ని ఇక్కడ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల వారికి అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా మీ యొక్క స్టేట్ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత జెండర్ ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్ మార్క్ ఇవ్వబడిన వివరాలన్నీ కూడా కంపల్సరీగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ ఆప్షన్ అనేది డ్రాప్ డౌన్ మెనూ ద్వారా ఉంటుంది. జెండర్ ఆప్షన్ కూడా డ్రాప్ డౌన్ మెనూ ద్వారా ఉంటుంది. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి 100% ఇవ్వాల్సి ఉంటుంది. ఎలక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీకు ఈమెయిల్ రూపంలోనే తెలియజేస్తారు. కావున కంపల్సరీగా కరెక్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. దాంతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్, క్యాలెండర్ ఆప్షన్ ద్వారా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తూ ఉన్న సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. దీని తర్వాత ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన వివరాలు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. 10th, ఇంటర్, అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఫిల్అప్ చేయాలి. దాని తర్వాత ఏరియా ఆఫ్ ఇంటర్న్షిప్, ఇంతవరకు అనుకున్న ఏరియాస్ లో మీరు ఏ రంగంలో ప్రవేశించాలనుకున్నారు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగమా లేదా సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి ఏ రంగానికి సంబంధించిన ఆప్షన్ ఇవ్వబోతున్నారు, అలాంటి ఆప్షన్స్ ఇక్కడ ఫిల్అప్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క ఫోటో, సిగ్నేచర్, అదేవిధంగా సర్టిఫికేట్స్ లాంటివి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 4 ఆప్షన్స్ సక్సెస్ఫుల్ గా ఫిల్అప్ చేసిన తర్వాత ఆన్లైన్ లో ఫైనల్ సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇలా మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది పూర్తి అవుతుంది. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.